ఈ 2 రోజులు మే 25, 26 2 రోజులు మేము ఒక 10,000 మంది వరకు విజిటర్స్ని ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున FM రేడియోలో మిగతా అన్ని సాధనాల్లో చేయడం జరిగింది. సో అయితే మీరు ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఈవెంట్ని తీసుకొస్తున్నారు అండ్ ఫస్ట్ ఈవెంట్కి అసలు రెస్పాన్స్ ఎలా వచ్చింది, అందరూ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అండ్ అసలు ఓవరాల్గా ఎన్ని స్టాల్స్ని లోపల తీసుకురావడం జరిగింది? ముఖ్యంగా స్టాల్స్ గురించి చెప్పినప్పుడు మాకు ఒక 150 స్టాల్స్ వరకు వచ్చినాయి. అన్ని చిన్న వ్యాపారాల నుంచి మొదలు పెడితే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సోలార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాలకు సంబంధించినటువంటి అన్ని వ్యాపార సంస్థల నుంచి స్టాల్స్ రావడం జరిగింది. అదేవిధంగా మేము ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశాన్ని ప్రకటించామో, ఎప్పుడైతే మేము మా స్పాన్సర్స్ దగ్గరికి, మా స్టాల్ ఓనర్స్ దగ్గరికి ఎప్పుడైతే అప్రోచ్ అయ్యామో, ఒకసారి అడగంగానే పెన్నుకున్నటువంటి క్రెడిబిలిటీ ద్వారా వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఇది ఒక సక్సెస్ అవుతుంది, దీని ఉద్దేశం మంచిది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు మాకు ఈరోజు బొండాడ గ్రూప్ వాళ్ళు, బొండాడ ఇంజనీరింగ్ వాళ్ళు ప్లాటినం స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి విద్యా సంస్థలు వారు డైమండ్ స్పాన్సర్స్గా ఉన్నారు. అదేవిధంగా గోల్డ్ స్పాన్సర్స్ కూడా ఫ్రూట్స్ కొలీజియం, మహాలేవ్స్, భాగ్యశ్రీ ఇండస్ట్రీస్, ఆలివ్ మిఠాయి వీళ్ళందరూ కూడా గోల్డ్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు. సో అయితే మొత్తంగా ఈవెంట్ని 2 రోజుల పాటు ప్లాన్ చేశారు కాబట్టి సో డే 1 ఎలాంటి యాక్టివిటీస్ తీసుకెళ్ళిపోతున్నారు, అదేవిధంగా డే 2 ఎలాంటి యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేశారు కంప్లీట్ ఈ పెన్ మహోత్సవంలో? డే 1లో మొట్టమొదటిగా ఇనాగ్రేషన్ సెరమనీ అనేది చేసుకోవడం జరిగిందండి. పొద్దున్నే అన్ని స్టాల్స్ కూడా అన్ని సెటప్ అయినాయి. ఇప్పుడిప్పుడే మేము విజిటర్స్ని కూడా చూస్తున్నాము, అందరూ వస్తున్నారు. అదేవిధంగా దీంట్లో భాగంగానే ప్రతి గంటకు కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉల్లాసంగా కూడా నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి అందరికీ, అదేవిధంగా స్టాల్స్లో ఉన్న స్టాల్ ఓనర్స్కి, నిర్వాహకులకు, అదేవిధంగా వాలంటీర్స్ అందరూ చాలా ఉల్లాసంగా పాల్గొంటున్నారు. అంటే ఓపెనింగ్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంత పెద్ద ఎత్తున మీరు దీన్ని ప్లాన్ చేశారు. సో ఫస్ట్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తానని తెలుస్తుంది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ అంటే ఎప్పుడెప్పుడు ఈ యొక్క పెన్ మహోత్సవం మీరు ప్లాన్ చేసే అవకాశం ఉంది? అంటే మీకు ఫస్ట్ ఈవెంట్కి సంబంధించి కంప్లీట్ ఒక అవగాహన వచ్చేసింది, ఎలా ఉంది ఏంటని ఫీడ్బ్యాక్ కూడా. సో నెక్స్ట్ దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళే అవకాశం ఉందంటారు? పెన్ అనే సంస్థనే ద్వారా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ మేము ప్రతి నెల ఒక మీటింగ్ చేస్తున్నాము. ఇది పెద్ద ఎత్తున ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్గా ఈ ఎక్స్పోజిషన్ ట్రేడ్ ఫేర్ అనేది నిర్వహిస్తున్నాము. ఇది ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాము. ప్రతి సంవత్సరము మరియు ఇంకా వేదికలు కూడా మళ్ళీ రాబోయే సంవత్సరాల్లో పెద్ద వేదికలను కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇయరే మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. రేపు నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్లో కూడా మేము అడగగానే స్టాల్స్ వచ్చే అవకాశం ఉంది మాకు ఉన్నటువంటి రెస్పాన్స్ ద్వారా. అందుకోసం రేపు హైదరాబాద్లో మిగతా నగరాల్లో కూడా చేసే ఉద్దేశంలో ఉన్నాము నెక్స్ట్ ఇయర్. సో మురళీధర్ గారు, ఎందుకు డే 1 ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి అందరూ కూడా రేటు సండే ఈవినింగ్ 8 o'clock తర్వాత జరగబోయే ఈవెంట్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈవినింగ్ నుంచి పెన్ ఈవెంట్ యొక్క సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అండ్ అది కూడా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా ఉండబోతున్నాయంటే కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు సండే ఈవినింగ్ ఎలా ప్లాన్ చేశారు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్కి సంబంధించి? పెన్ మహోత్సవంలో భాగంగానే మేము సండే ఈవినింగ్, అది 26వ తారీఖు మే ఈవినింగ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్, అదేవిధంగా మా స్టాల్స్, మా స్పాన్సర్స్ని ఫెలిసిటేట్ చేస్తూ కొంతమంది బిజినెస్లో ఆల్రెడీ ఎక్సెల్ అయిన వాళ్ళు, మంచిగా వ్యవహరిస్తున్న వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. అది రేపు ఈవినింగ్, సండే ఈవినింగ్ ఉందండి. దాంట్లో భాగంగానే చాలా మంచి కార్యక్రమాలు, లైవ్ బ్యాండ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా అవార్డ్స్ సెరమనీ ఇవన్నీ కూడా దాంట్లో. సో ఈవెంట్ చూస్తుంటే అర్థమవుతుంది అసలు ఈవెంట్ ఎంత పెద్దగా ఉందంటే. అంటే అసలు ఇంత పెద్ద ఈవెంట్ని ఇంత తెర మీదకి తీసుకురావడానికి అసలు లాస్ట్ 3-4 monthsగా ఎవరెవరు కష్టపడ్డారు ఏంటనేది కూడా మురళీధర్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో మురళీధర్ గారు, ఆల్మోస్ట్ అర్థమవుతుంది కనీసం ఒక 4-5 నెలల ముందు నుంచే ప్లాన్ చేస్తే కానీ ఇంత పెద్ద ఈవెంట్ అనేది తెర మీదకి రాదు. అసలు ఈ పెన్ మహోత్సవం ఏదైతే ఉందో దీంట్లో కీలక సభ్యులుగా ఎవరున్నారు, కోర్ టీమ్గా ఎవరున్నారు? అసలు
అవునండి, ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. ఒక 6 నెలల నుంచి దీని కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా చాలా రకాల మీటింగ్స్ చేస్తాం. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఈ పెన్ సంస్థ కూడా ఈ వాలంటీర్స్ అందరూ కూడా వివిధ కమిటీల్లాగా డివైడ్ చేసుకొని వాళ్ళు ప్రతి వర్క్ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎలా చేయాలి, ఎలా సిస్టమ్ అంతా ఉండాలి, ఇక్కడ సెటప్ అంతా ఎలా ఉండాలి అనే విషయాల్లో అన్నింటిలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రివ్యూ మీటింగ్స్ చేసుకుంటూ వారి యొక్క వ్యక్తిగత సమయాన్ని ఎంతగానో వెచ్చించి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మనం అందరం ప్రత్యక్షంగా చూడొచ్చు. అదేవిధంగా కోర్ టీం గురించి వచ్చినప్పుడు దీంట్లో 4 ఉన్నామండి ఇంతకు ముందు చెప్పినట్టు. కానీ దానికి తోడుగా ఎంతోమంది వాలంటీర్స్, అదేవిధంగా మా వెన్నుతట్టు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మెంటర్స్ ఎంతోమంది ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ తెల్ల మురళీధర్ గారు. ఈ ఈవెంట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా జరిగింది. సో చూశారు కదా, అన్ని రకాల వ్యాపార వర్గాల వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ బొందాడ గ్రూప్ ప్రజెన్స్ అంటూ కూడా ఈ పెన్ మహోత్సవ్ ఈవెంట్ని సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్స్లో ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది. సో కెమెరామెన్ సాగర్తో విష్ణు, సుమ టీవీ, సికింద్రాబాద్.